9 టీవీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం। సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేటలోని ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్ పేటలోని అడుగడుగున నీరాజనం పలికిన బస్తీవాసులు ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కి ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు। పద్మారావు గౌడ్ మాట్లాడుతూ మాజీ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారని సూటి ప్రశ్న వేశారు। 85,000 కోట్ల నిధులు ఉన్న వాటిని సక్రమంగా వాడుకోలేని పరిస్థితుల్లో మొదటి స్థానంలో కిషన్ రెడ్డి ఉన్నాడని, దేవుడి పేరు చెప్పి ప్రధానమంత్రి మోడీ పేరు చెప్పి ఓట్లు అడిగితే తెలంగాణ ప్రజలు నమ్మరని, రాష్ట్రంలో అబద్ధాలు 6 గ్యారెంటీల పేరుతోటి అమలు చేసిన పథకాలు ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా విఫలమైందని, పోటకో పార్టీని మార్చేవారిని ప్రజలు ఎప్పుడూ సహించరని పద్మారావు గౌడ్ అన్నారు। अंदर मीर सार कनिपिस्तलेడు అన్నా అంబర్పేటలో కాలేరు వెంకటేష్ ఉన్నాడు, ముషిరాబాద్లో ముఠాగోపాల్ ఉన్నాడు, మొత్తం 5 మా ఎమ్మెల్యేలే కదా ఇప్పుడు ఉన్నదంతా। అందులో మొన్న 3-4 months అవుతా ఉన్నది ఎన్నికలు జరిగి, అది తాజాగా ఉన్నది। కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమనుసరిస్తుంది, రాష్ట్రానికి ఇచ్చిన నిధులేంటి, ఇక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్ ఏం డెవలప్మెంట్ చేస్తాడు ఆ దేవుడికి ఎక్క। ఎవరిని అడిగినా కానీ ఆ క్యాండిడేట్ని 5 సంవత్సరాల్లో చూసిన దాఖలాలు కూడా లేవని చెప్తా ఉన్నాం। మేము నిరంతరం జీవితంలోనే ఉంటాం, ప్రజల మధ్యనే ఉంటాం, గ్యారెంటీగా ఈ ఫేవర్లో ఓట్ చేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నాం। నేషన్ పార్టీలో కూడా ఈ మన ప్రాంతం నుండి కూడా ఇక్కడ వాయిస్ను పార్లమెంట్లో లేవనెత్తే విధంగా అక్కడ ఒక క్యాండిడేట్ ఉండాలి, సికింద్రాబాద్ నుంచి కూడా మా పార్లమెంట్ మెంబర్ ఉండాలని ఈ ప్రాంత ప్రజల మనం అది ఇప్పుడు ఎట్లా చెప్తావు, రాబోయే రోజులలో చెప్తావు, ఇంకా ఎన్నికలు ఇంకా 20 రోజులు ఉంది కదా అందులో ఉన్నాము। ఆమె కూడా ఒక ఛానల్ వీడియోకి వచ్చింది, ఆమెకు చెప్తా ఉన్నాము ఈ ప్రాంతం అంతా ఎట్లా ఉందమ్మా కొద్దిగా చూడని చెప్పేసి। అంటే ఈ లోకల్లో ప్రతి ఒక్క పౌరుడు ఇక్కడ తిరుగుతూ ఉండే, రోడ్లు మంచిగా డీసెంట్గా రోడ్లు అయినాయి, పార్కులు అయినాయి। అప్పట్లో మేమున్న ఇప్పుడు డబల్ 2 BHK అయితే చాలామంది లబ్ధి పొందిరు। ఏదో సంక్షేమ పథకాలు చాలా ఉండే అప్పటి ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు, మేము ఇచ్చిన బెనిఫిట్స్ ఇప్పుడు ఈ 4-5 మాసాల నుండి కేవలం ఊటకం వాగ్దానాలు చేసి ఇప్పుడు కనుక ఏమీ అందలేదు। ఇప్పుడు ఆ ఉచిత బస్ అని కూడా చెప్పారు, అది కూడా లేని గొడవలు అవుతూ ఉన్నాయి। ఈ నగరంలో లోపల ఈరోజు బన్సీలాల్ పేట్, పొట్టి శ్రీరామ్ నగర్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం మేము। వెహికల్ అంటే ఈ ఎండ తీవ్రతను బట్టేసి మా కార్యకర్తలకే కానీ ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ఈ వెహికల్లో ఉండి అందరికీ నమస్తే చేసి ఓటు అప్పీల్ చేస్తామంటే మంచి స్పందన ఉంది। ఇళ్ళకే అంతా మాకు ఇంకా చూపిస్తూ ఉన్నారు ఓటేస్తామని। గ్యారంటీగా 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటాం। ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన హైదరాబాద్ సిటీయే కానీ ఇంకా ఇతర జిల్లాలే కానీ ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ రేంజ్ అయితే జరిగిందో ప్రజలంతా ఖచ్చితంగా 100% మాయంపడి ఉండేది। కాగా అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా హైదరాబాద్ జిల్లా లోపల మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫేవర్ చేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది। అదే మాదిరిగా ఈ పార్లమెంటు స్థానంలో కూడా మా పక్షాన ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా గెలిపిస్తారు।